హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 2వ తారీఖు 12వ నెల 2024, 2 డిసెంబర్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయడం మన టీం మెంబర్స్ అందరూ నేను చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్, దీన్ని మీ అందరూ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బ్రేక్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా అన్ని రకాల కాళ్ళకు సంబంధించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లో ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఇక్కడ ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోడి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఎవరైనా సరే కోడిని దక్షిణ దిక్కు నుంచి వదిలితేనే దానికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 3:45 వరకు జరుగుతుంది. ఈ మధ్యాహ్నం 3:45 వరకు గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే ఇక్కడ పిచ్చుకమైన గౌడ అనేది డాగ మీద గెలుస్తుంది, పచ్చకాక అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది, పింగళి అనేది కోడి మీద డాగ మీద గెలుస్తుంది. అలాగే ఇటుక రంగు కోడి అనేది నెమలి మీద, కోడి మీద, అలాగే పింగళి మీద, ఈ మూడింటి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రంలో. ఈ జ్యేష్ఠ నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం 3:45 వరకు జరుగుతుంది. ఇక మధ్యాహ్నం 3:45 తర్వాత ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా మూలా నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ మూలా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ నెమలి అనేది నల్ల పొడల కోడి మీద, నల్ల సవల మీద గెలుస్తుంది. కాకి అనేది కోడి మీద గెలుస్తుంది. గౌడ్ నెమల అనేది నల్ల కాకి మీద, పచ్చ కాకి మీద, నల్ల పొడల కోడి మీద, అలాగే పచ్చకాక అనేది శుద్ధ కాకి మీద, నల్ల సవల అనేది శుద్ధ కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం 3:45 తర్వాత స్టార్ట్. ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం. ఎవరైతే దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రమే వర్కౌట్ ఉంది అనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే ఉంటాయి ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్తే చూపుల విషయంలోకి, జబ్బుల విషయంలోకి కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడంలో మాత్రం మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. మనం ఆడే దెబ్బలాటలో రంగు ఎదుటి కోడిని అంచనా వేయగలడం, మన కోడిని అంచనా వేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి కలర్ అప్డేట్ అనేది కంపల్సరీ వీడియో రూపంలో తెలుస్తుంది, కానీ రంగు ఎంచుకోవడం తెలియదు అనమాట. రంగు ఎంచుకోవడం తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దాంట్లో కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఓడిపోతాం. కన్ఫ్యూజ్లు అనేవి కావద్దు. ఓకే ఇక మనం టాపిక్లు ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి కోడి నెమల పింగళాలు. ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోల్లో ఒప్పుకుని దెబ్బలాడుకోవడానికి కంపల్సరీ కోడి నెమల పింగళాలను మాత్రమే ఉపయోగించుకోండి. ఇక కోడి నెమల పింగళాల తరువాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచేటప్పటికి కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఓడిపోయే రంగు చెప్పి కాకి డాగలు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, పచ్చకాకి డాగలు, ఎర్ర డాగలు, అన్ని రకాల పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకులు అనేవి ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపు అనేది ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు.
8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేటికి డాగ పింగళాలు. ఇక్కడ డాగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డాగ పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ డాగ పింగళాలే మెయిన్ రంగులు. అలాగే ఇక వాటి తర్వాత డాగ పింగళాల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి ఎర్ర పొలాలు, శుద్ధ డాగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డాగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. మనం చూపులు కూడా వాటిని పర్ఫెక్ట్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటది, పక్కన ఓడిపోయే రంగులు కదా, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోండి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటే మాత్రం సింపుల్గా గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఈ టైమ్స్లో కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగాల సేతువాలు, పశ్చిమగాల కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమ్మలి అబ్బరాసులు, పచ్చకాకి నెమళ్ళు, సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం అనేటప్పటికీ కోడి కాకులు అనేవి టైమ్స్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, మెయిన్ రంగులు అన్నమాట. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కోడి కాకులకు బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు అనేది కన్ఫర్మ్ పక్కా ఉండాలి. అలా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్న కోడి కాకులు కనుక లోపల బొంగ అనేది కంపల్సరీ తెలుపు ఉండాలి, కుసి కూడా తెలుపు ఉండాలి. అలాంటి కోడి కాకులే మెయిన్ రంగులు అన్నమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకి డాగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కాకులు, కాకి డాగలు, పచ్చకాకి డాగలు, ఎరుపుకు మించిన డాగలు, కోడి డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమ్మల పింగళాలు, డాగ పింగళాలు, పశ్చిమగాల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు వచ్చేప్పటికి ఎర్ర నెమళ్ళు. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎక్కడ కోడి చూపు లేని బొంగ తెలుపు, కుసి తెలుపు అనేది అస్సలు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమళ్ళు కనుక మనం ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఎర్ర నెమల తర్వాత చూపులు గెలిచేటప్పటికి కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, శుద్ధ డాగలు నెమలి డాగలు అంటారు కదా, అలాంటివి, కాకి డాగలు, నల్లకట్టు అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలుస్తాం. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల కోడి చూపు పింగళాలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చెప్పి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు కానీ లేదంటే కాకి నెమలి పింగళాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఈ 2 రంగులే మెయిన్ రంగులు, నల్లబొట్ల సేతువాల లేదంటే కాకి నెమలి పింగళాల. ఈ రెండింటిని కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి. కానీ కాకి నెమలి పింగళాలు ఉంటాయి చూసారా, వాటికి బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కలో కానీ, తోకలో కానీ ఎక్కడ తెలుపు అనేది ఒక్క ఏక కూడా ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, సేతువాలు, పశ్చిమగల సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డాగలు, శుద్ధ డాగలు, కోడి రసంగులు,
కోడి ఎర్ర మేళాలు, కోడి మైలాలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి నెమలి కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కోడి చూపు అనేది ఇక్కడ లాస్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక మనకి డే అంటే పగల గురించి చెప్పింది కాబట్టి రాత్రి విషయానికి వద్దాం. రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ 7 గంటల నుంచి 8:30 వరకు. ఒక గంట అనేది నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, మధ్యలో ఒక గంట మిస్ అవుతుంది కదా. ఆ గంట ఏంటంటే టైం చేంజింగ్ మూమెంట్స్ అనమాట. ఆ గంట సాయంత్రం అప్పుడు కొట్టవచ్చు, లేదంటే ఇవి కూడా ముందు ఏదో కన్ఫ్యూజ్ అనమాట. కనుక నేను ఎవరికి ఈ విషయం అనేది ఈ గంటలో విషయాలు ఏంటనేది చెప్పను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగు చూడకి కోడి నెమలి. ఇక్కడ తెల్ల నెమలి లేదంటే కోడి నెమలి అనేది మెయిన్ రంగు అనమాట. కనుక ఇక్కడ కోడి నెమలని తెల్ల నెమలని ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు. ఇవి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకిడాగలు, పచ్చ కాకిడాగలు, కట్టు కాకులు, శుద్ధ డాగలు, ఎరుపుకు మించిన డాగలు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేటప్పటికి ఎర్ర పొలాలు. ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. ఇక ఎర్ర పొలాల తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి డాగ పింగళాలు, శుద్ధ డాగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డాగలు, మిరపపండు డాగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, కోడి ఎర్రమైలాలు, కోడి ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగాల కాకులు, నల్లకట్టు అబ్రాసులు, 9 వన్నె కాకులు, నెమలి అబ్రాసులు, పచ్చ కాకులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి కోడి కాకి డాగలు. ఇక్కడ కోడి కాకి డాగలే పెట్టుకోవాలి. కోడి కాకి డాగలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. ఇక కోడి కాకి డాగల తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, పచ్చ కాకి డాగలు, కాకి డాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, గట్టి కాకులకు పశ్చిమ ఉండకూడదు, పశ్చిమ లేని గట్టి కాకులు. ఈ రంగులన్నీ కూడా చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమల పింగళాలు, గౌడ్ నెమళ్ళు, బాగా పశ్చిమగాల సేతువాలు, తెల్ల నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్టు మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యువర్ సపోర్ట్.